సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాదలాపూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీధర్ రెడ్డి 2014 నుంచి మల్బరీ సాగు ప్రారంభించాడు. గతంలో పత్తి సాగు చేసిన ఈ రైతు నష్టాలను చవిచూశాడు. ప్రతి ఏటా నష్టమే తప్ప ఆదాయం దక్కటం లేదు. దీంతో పక్క గ్రామంలో మల్బరీ సాగు గురించి తెలుసుకున్నాడు. మొదట 4 ఎకరాల్లో మల్బరీ సాగు చేసి 100 గుడ్లతో పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టాడు. అలా దినదినాభివృద్ధి సాధిస్తూ ప్రస్తుతం 10 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తూ సంవత్సరానికి 8 పంటలను తీస్తున్నాడు. లాభాలను ఆర్జిస్తున్నాడు. నేను 2014 నుంచి మల్బరీ స్టార్ట్ చేశాను. అంతకుముందు పత్తి పెట్టేటోని పత్తి ఊకే ప్రతి సంవత్సరం పంట లాస్ వస్తుందని మల్బరీ లక్ష్మీపూర్ కాడ ఉంటే చూసి స్టార్ట్ చేశాను. 2014 నుంచి చిన్న రూమ్లో స్టార్ట్ చేసి ఫస్ట్ 100 గుడ్లు వేసాను. 4 ఎకరాల తోట పెట్టి 100 గుడ్లు వేసాను. రెండో పంటకు చిన్న షెడ్లను స్టార్ట్ చేసి తర్వాత పెద్ద షెడ్ వేసుకున్నాను. వేసి పంట మంచిగానే లాభం ఉన్నది. 1 మంత్కి ఒక పంట, సంవత్సరానికి 7 క్రాపులు ఈజీగా వచ్చేస్తున్నాయి. మంచి పంటల లాభం ఉంది అని పోయినసారి 10 ఎకరాలు పెట్టాం. 2019-18 స్టార్టింగ్ నుంచి జూన్ నుంచి స్టార్ట్ చేసాం. 10 ఎకరాలు పెట్టాము. ఇప్పుడు పెద్ద షెడ్లో దాదాపు 3 పంటలు తీసాం. ప్రతి పంటకు 1000 గుడ్లు వేసి 7 క్వింటాలు ఒకసారి, 6 క్వింటాలు ఒకసారి, 5 క్వింటాలు ఒకసారి, ఇట్లా 3 పంటలు తీసాం పెద్ద షెడ్లో. మామూలుగా చిన్న షెడ్లో కూడా 500 గుడ్లు వేసి 3 క్వింటాలు 2 క్వింటాలు ఇట్లా ఇస్తున్నాం. దాదాపు ఈ సంవత్సరం 8 పంటల దాకా తీసాం. వేరే పంట వేసుకుంటే ఒక క్రాప్ పోతే 1 ఇయర్ ఆగాలి. ఇది వేసుకుంటే ఒక పంట పోయినా కానీ 40 రోజులు. దాదాపు నేను వేసిన కానీ ఒక 2 పంటలే పోయినాయి. 4 ఏళ్ళ నుంచి 2 పంటలే పోయినాయి. అవి కూడా లాస్ ఏం కాలే. దాదాపు 20,000 25,000 మిగిలినాయి కానీ మొత్తానికి పంట ఏం పోలే. అదే పత్తి వేస్తే 1 ఇయర్ దాకా లాస్ అవుతుంది. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి పత్తి లాసే. 4 ఎకరాలు పత్తి పెడుతున్నాయి ఇప్పటికీ. కానీ దీన్ని సంపాదించినా దానికి కట్టడం అవుతుంది, మందులకు కానీ దేనికి కానీ. పట్టు పురుగుల్లో చిన్న పురుగు లేదా చాకీ పురుగు పెంపకం చాలా కీలకం. పట్టు పంటలు సఫలం కావటం, అధిక పట్టు గుళ్ళ ఉత్పత్తి సాధించడం ఈ పురుగుల పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చాకీ పురుగుల్లో రోగాలను తట్టుకునే శక్తి చాలా తక్కువ. అందుకే ఈ దశలో పంటను జాగ్రత్తగా చూసుకుంటే రైతు విజయం తథ్యం అని అంటున్నాడు రైతు శ్రీధర్ రెడ్డి. రైతులు ఓపిక తెచ్చుకొని చాకీ సెంటర్లకు వెళ్లకుండా స్వయంగా ఇంట్లోనే చాకీ సెంటర్ నిర్వహించుకోగలిగితే పురుగులు బలంగా ఉంటాయంటున్నారు. పట్టు పురుగుల్లో ఫస్ట్ కీలక దశ 2 దశలు ఉంటాయి. ఫస్ట్ మోల్టు, సెకండ్ మోల్టు. ఇవే అత్యంత కీలకం. ఈ దశను మనం కరెక్ట్ చేసుకున్నట్టయితే పంట సక్సెస్ అవుతాం. ఇది రైతులందరికీ చేరాదు కాబట్టి చాకీ సెంటర్లో తీసుకొచ్చుకుంటారు. కాకపోతే అక్కడికన్నా మనం కొంచెం ఓపిక పట్టుకొని ఈ 2 దశలు మనమే పెంచుకుంటే ఒక 1000 గుడ్లకు 30,000 కాపాడుకున్నట్టు అవుతాం. ప్లస్ మన దగ్గర పెరిగిన పురుగులకు మనం మంచి లీప్ వేసుకుంటాం కాబట్టి మంచిగా బలంగా ఉంటాయి. మళ్ళీ మనకి లేబర్ ఖర్చు పంటల 30,000 అనేది ఇంకొక 20,000 కట్టుకుంటే 1000 గుడ్లకు 50,000 అనేది పంట ఖర్చులో వెళ్ళిపోతుంది. దీంతో కూడా మనకి కీలక దశలో కాకపోతే చిన్న పురుగులు కాబట్టి దీన్ని మెయింటైన్ చేయడానికి బాగా తిప్పలా ఉంటుంది. టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, కూల్ మెయింటైన్ చేయాలి. కరెక్ట్ చూసుకుంటే ఈ 2 దశలతోటి మనం మంచిగా చూసుకుంటే పంట సక్సెస్ అవుతుంది. మా ఈ దగ్గర ఏరియాలో చాకీ సెంటర్ లేదు. 100-200 కిలోమీటర్ ట్రాన్స్పోర్ట్ నుంచి తేవాలి కాబట్టి అవి డ్యామేజ్ అయిపోతున్నాయి. పురుగులు అంత దూరం నుంచి తీసుకొచ్చే వరకు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మేమే చాకీ నుంచి మేమే పెంచుకొని పురుగులు ఈ 2 దశలు కష్టపడి పంట తీసుకుంటే దాదాపు 100కు 70-80 అట్లా పంట కూడా దిగుబడి అవుతుంది. మాకు సిద్దిపేట నుంచి సార్ ఇంద్రసేనారెడ్డి సార్ అక్కడ తెప్పిస్తాడు. ఆ గుడ్లు ఆవగింజలు అంత ఉంటాయి. దీంట్లో పోసి దీని మీద పేపర్ వేసేసి క్లోజ్ చేసి పెట్టాలి. ఒక 2 డేస్ ముందు, మనకు ఒక 5-6 రోజులు ముందు వస్తాయి. తర్వాత దీంట్లో పోసి క్లోజ్ చేసి పెట్టేస్తే వాళ్ళు టైం ఇస్తారు, 2 డేస్ ఇస్తారు. 20-21 అని 10-11 అని ఇస్తారు. ఏ రోజైనా వాళ్ళకొచ్చు. వాళ్ళు ఇచ్చిన టైంకి ఇందులో పిల్లలు అవుతాయి. వాటిని ఒక పెద్ద ట్రే ఉంటుంది, ఇది తీసుకొని దీంట్లో పేపర్ వేసేసి దీని మీదనే ఆకేయాలి ఫస్ట్. ఆ పిల్లలు అయితే వాటిని మనం ముట్టకూడదు, దానికి చేయికి తగలద్దు, అవి ఇన్ఫెక్షన్ అవుతుంది, బాగా సెన్సిటివ్గా ఉంటాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద వేస్తే వాటి కింద పడ్డాయి అటే పోతాయి. అవి రసం పీల్చుకుంటాయి అంతే, మొత్తం తినవు. అవి పురుగులు చిన్నగా ఉన్నప్పుడు అట్లా వేసుకున్నాక అవి కట్ చేసి వేసుకున్న మల్బరీ ఆకుతో పాటు తీసి ట్రేలల్లో వేసుకోవాలి. వెంటనే ఒక 2-3 గంటలలో దానికి వచ్చేస్తాయి, అన్ని మల్బరీ ఆకు పట్టుకుంటాయి. ఈ ట్రేలలో వేసేసుకోవాలి. ఈ పెద్ద ట్రేలో పేపర్ వేసి ఆ పట్టుకున్న పురుగులన్నీ దీంట్లో వేసేసుకోవాలి. మల్బరీ ఆకుతో పాటు వచ్చేస్తాయి పేపర్, దాని మీద ఉన్న జాలతో దీంట్లో వేసేసుకుంటూ వచ్చేస్తాయి. ఇట్లా ఏమన్నా పురుగులు పక్కకి ఎట్లినా కానీ దీంతో పక్కకు అనుకోవాలి. చేయికి తాకద్దు, చేయి తాకినా అవి కొంచెం ఎటిట్ అయినా పోతాయి.
కోడికల సహాయంతో ఇట్లాంటివి దొరుకుతాయి. వాటితో ఇట్లా అనుకుంటే అట్లే 3 డేస్లో ఫస్ట్ స్టేజ్ అయిపోతుంది. ఫస్ట్ మోల్ట్కి వస్తాయి. 24 గంటలు మోల్ట్లో ఉంటాయి. ఫస్ట్ మోల్ట్ అట్లా ఉన్నప్పుడు సున్నం చల్లుకోవాలి. నిద్ర లేచినప్పుడు తెలుస్తుంది. నిద్ర లేచినాక విజేత పౌడర్ చల్లి ఒక హాఫ్ అన్ అవర్ కానీ అరగంట కానీ గంట కానీ ఆగి ఫీడ్ వేసుకోవాలి. మళ్ళీ మల్బరీ ఆకులు లేత ఆకులు తెచ్చుకొని వేసుకోవాలి. పెద్ద వేయొద్దు, చిన్న లేత ఆకులు మాత్రమే కట్ చేసుకొని వేసుకుంటే ఇంకో 3 డేస్లో మళ్ళీ సెకండ్ మోల్ట్కి వస్తాయి. సెకండ్ నిద్రావస్థ. అప్పుడు 24 గంటలు కూడా ఫీడ్ వేయొద్దు. అప్పుడు కూడా సున్నం చల్లి సేమ్ ప్రాసెస్. మనం ఇంట్లో జాగ్రత్తగా పెంచుకుంటే మన ఇక్కడ నుంచి షెడ్కి షిఫ్ట్ చేయడం హాఫ్ అన్ అవర్ పని కూడా పట్టదు. ఇంట్లో పెంచుకోవచ్చు ఈ స్టేజ్ వరకు. దీనివల్ల 30-40 వేలు ఖర్చు తగ్గుతుంది. ఈ పెట్టుబడిలో సగం ఖర్చు ఇదే అయిపోతుంది మనకు. దీంతోనే బెనిఫిట్. ఇక ఇది ఇద్దరితోనే అయ్యే పనికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇట్లా కూడా చేసుకోవచ్చు ఓపికంటే. లేదంటే మనకి ఇవి చాకీ సెంటర్ నుంచి కూడా దొరుకుతాయి. అట్లా ఖర్చు ఎక్కువ, డబ్బులు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. కొత్త వాళ్ళైతే చాకీ సెంటర్ నుంచి సంవత్సరము 4 పంటలు అయినాక ఎవరికి వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇదంతా ఈ స్టేజ్ నుంచి డైరెక్ట్ ఇంకా షెడ్కి వెళ్ళిపోతాయి. చాకీ దశ నుంచి రెండో నిద్ర నుంచి లేచిన పురుగులను తర్వాత షెడ్లలోకి మారుస్తారు. ఇక్కడ 21 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ముఖ్యంగా పురుగుల పెంపకంలో ఎండాకాలంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాడు రైతు శ్రీధర్ రెడ్డి. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో నెలలో చేతికి వచ్చే పంట మరేదీ లేదని, పట్టుపురుగుల పెంపకంలో రైతు నిత్యం ఆదాయం పొందవచ్చని అంటున్నారు. 8 రోజులు 7 నుంచి 8 రోజుల మధ్యలో చిన్న రూములు ఉంటాయి. అక్కడ 2 దశలు అయిపోతాయి. ఆ 2 దశలు అయిపోయినాక మనకు 2వ మోటార్ లేచే వరకు లేచినాక మనకి షెడ్లకు వస్తాయి. షెడ్లకు వచ్చినాక మళ్ళీ ఒక 3 రోజులు షెడ్లకు వచ్చినాక ఫస్ట్ ఒక స్టాండ్లు వస్తాయి. తర్వాత వీటిని పెద్ద చేసుకుంటూ పోతాం. పోయినాక 3 రోజులు మేత వేసినాక మళ్ళీ 3వ దశకు పోతాయి. 3వ నిద్రావస్థలకు పోయినాక అప్పుడు 24 గంటలు ఆకు తినేయి. 24 గంటలు ఆకు తినకుంటుంటే మనం నిద్ర పోయినాయని మనం కరెక్ట్ గుర్తించి అన్నీ నిద్ర పోయినాక సున్నం చల్లుకోవాలి. సున్నం చల్లుకొని మళ్ళీ ఆ దశ నుంచి లేచే ముందు విజేత చల్లి అర్ధగంట, కనీసం అర్ధగంట ఆగాలి. అర్ధగంట కొంచెం ఎక్కువైనా లేదు కానీ అర్ధగంట కన్నా తక్కువ ముందు ఆకు వేయకూడదు. అది చల్లి ఆకు వేయాలి. అప్పుడు మనకు మళ్ళీ 3 నుంచి 4వ మోల్ట్కి పోయి లేచేటప్పుడు మాత్రం 36 గంటల నుంచి 48 గంటలు కంపల్సరీ పోతాయి. అదేది వాతావరణాన్ని బట్టి మనకు 22 రోజులు పోవచ్చు, లేకుంటే 36 గంటలే పోవచ్చు. మన వేడిని బట్టి అది అవుతుంది. కరెక్ట్ టైం చూసుకొని కూడా చేయొద్దు. ఇది ఏది దశ లేచిందా లేదా అనేది అనుభవం ఉన్న రైతుల దగ్గరకు వచ్చి చూసుకున్నాకనే మనం ఇది లేచిందా లేవలేదా అని చూసుకోవాలి. మామూలుగా 2 రోజులు అయిందని ఏరి ఆకే ఏమన్నా అంటే అవి మోటార్ నుంచి లేవకపోతే మనం విజేత చల్లినా కానీ వీటికి రోగాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనం ఆ టైం అనేది కరెక్ట్ అని కాదు, వాతావరణాన్ని బట్టి టైం ఉంటుంది. చలికాలం 2 రోజులు కాదు 3 రోజులు కూడా పోయిన రోజులు ఉంటాయి. అది ఎండాకాలం అయితే 36 గంటలు 30 గంటలనే లేవచ్చు. లేచినప్పుడు తిండికి ఆపద్దు, లేవకముందు మాత్రం ఆకేసినా కానీ అవి చిన్న పెద్ద సైజ్ అయిపోతాయి, అన్ని ఈక్వల్స్ వస్తాయి. మన ఇక్కడ ఈ మోల్ట్ దశలనే మనం తెలుసుకుంటే మాత్రం రైతులకు ఏం కాదు. ఈ మోల్ట్కు వేయింది ప్లస్ పోంది, ఆ 2 దశలు ఏర్పాటు చేసుకుంటే మాత్రం పంట వస్తుంది. 4వ దశ నుంచి 7 రోజులు మనం లీఫ్ వేసినాక అవి మన ఈ పక్వానికి వచ్చినట్టు వస్తుంది. ఏది మన సిల్క్ తయారవుతుంది. సిల్క్ తయారైనప్పుడు మనం వీటిని ఒక లైన్కు ఒక 10 గల్ల అల్లుడు స్టార్ట్ అయితే దాని మీదకి వెళ్ళి మనం చంద్రికలు వేసుకోవాలి. చంద్రికలు వేసుకున్నాక కిటికీలు కానీ ఇవి కానీ మొత్తం తీసి పెట్టాలి. గాలి ఒక పురుగు మొత్తం ఆ పురుగుల నుంచి లిక్విడ్ బయటకు ఇస్తుంది కాబట్టి రూముల మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువవుతుంది కాబట్టి ఆక్సిజన్ మనకు బాగా కావాలంటే రూముల కిటికీలు అన్నీ తెరిచి పెడితే ధారాళంగా ఈనంగా గాలి అటు బయటకు వచ్చేటట్టు వెళ్ళిపోయేటట్టు ఉంచాలి. ఉంచితే మనకు క్వాలిటీ కాయలు అల్లుతాయి. ప్లస్ ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది కాబట్టి మనకు పురుగు కూడా కొంచెం డ్యామేజ్ కాకుండా మనకు మంచి పంట వస్తుంది. పంట వచ్చినాక మనం 5 రోజుల తర్వాత మనం వాటిని కండలు నేరి మంచిగా క్లీన్ చేసుకొని మార్కెట్ తీసుకుపోవాలి. 6వ రోజు 7వ రోజు తీసుకుపోవాలి. కనీసం 7 రోజులు దాటనివ్వద్దు, 7-8 దాటనివ్వద్దు. మనం ఇట్లా ఒక 10 రోజులు 10-12 రోజుల లోపల అది ప్రాసెస్ అనేది వాళ్ళు అయిపోతుంది. ఏది మన లేకుంటే సిల్క్ పురుగు కడిగేసుకొని మళ్ళీ సీదా ఒక చిలుకై బయటకు ఎగిరిపోతుంది. కాబట్టి మన దగ్గర 5 రోజులు ఉంటుంది. మార్కెటింగ్ అన్నీ అయ్యే వరకు 7 రోజులు అవుతుంది. ప్లస్ మనం మార్కెట్లో అమ్ముకున్నాక వాళ్ళు పురుగును ఈటి చేసి వాళ్ళే దారం తీసుకుంటారు. అది ప్రాసెస్. కరెక్ట్ చేసుకుని భార్యాభర్తలు ఇద్దరు కరెక్ట్ పంట చేసుకుందామని అంటే దీనికంటే మంచిది ఇంకోటి ఉండదు. నెల రోజులు కంటిన్యూ కేర్ తీసుకుంటే మాత్రం పంట గ్యారంటీ. ఇక మామూలుగా అట్లా పత్తికి చేసినట్టు దాన్ని చేసినట్టు చేస్తే మాత్రం పంట రాదు. కరెక్ట్ చేసుకునే రైతులే ఇళ్ళకు దిగాలి.
కాకపోతే స్టార్టింగ్ పెట్టుబడి 3 లక్షలు 4 లక్షలు ఇట్లా పెట్టుబడి బాగా అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఏదైనా కొద్దిగా 1,50,000 డైరెక్ట్ ఉపాధి హామీతోటి కాకుండా సెరికల్చర్ వల్లే ఇస్తే మన ప్రభుత్వం డైరెక్ట్ రైతులకు ఇస్తే ఇది తొందర అయిపోతుంది. ఇట్లా మన ఉపాధి హామీతోటి అయితే వాళ్ళతో పని అయితే లేదు, వాళ్ళు చక్కగా పట్టించుకుంటలేరు, డబ్బులు వస్తలేవు రైతులకు. కొత్తగా పట్టుపురుగుల పెంపకం చేపట్టాలనుకునే రైతులు సాగుపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, వీలైతే వీటిని సాగు చేస్తున్న రైతు క్షేత్రాలను స్వయంగా పరిశీలించాలని సూచిస్తున్నారు శ్రీధర్ రెడ్డి. సంవత్సరానికి 3 కాలాలు ఉంటాయి, ఒకటి ఎండాకాలం, ఒకటి చలికాలం, ఒకటి వానాకాలం. వర్షాలు పడ్డప్పుడు చల్లగానే ఉంటాయి, కానీ వర్షాలు పడినప్పుడు ఎండ బాగుంటే కూల్ టెంపరేచర్ ఎటు పెట్టి 30 దాటద్దు, 30 డిగ్రీల టెంపరేచర్ బయటకు దాటద్దు, ప్లస్ 18 డిగ్రీల నుంచి లోపలికి వెళ్ళకుండా టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. అదే మనకు చలికాలం 12-11 వస్తుంది, అప్పుడు మనం కుంపట్లో అది పెట్టుకొని 20-22 వచ్చేటట్టు టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి. కనీసం 18 లోపలికి పోకుండా 28-29 దాటకుండా మెయింటైన్ చేసుకుంటే మాత్రం పంట వస్తుంది. మెయిన్ దీనికి కావాల్సింది టెంపరేచర్ మెయింటైనే. ఎండాకాలం ఇక మే నెలనైతే ఇప్పుడు నేను వేస్తున్న మే నెల, ఇది వరకు ఎవరు వేయలేదు, చూద్దామని వేస్తున్నా. ఈ పంట వచ్చేది నమ్మకం లేదు, కాకపోతే కూలర్స్ కానీ అది పెట్టి టెంపరేచర్ మెయింటైన్ చేసి చూద్దామని ఇప్పుడు వేస్తున్నా. ఏప్రిల్ మాత్రం బాగానే వచ్చింది. ఫాగర్స్ పైన స్ప్రింక్లర్లు పెట్టాము, షెడ్ చుట్టూ ఫాగర్స్ పెట్టాము, పంట మాత్రం పర్వాలేదు. ఏప్రిల్ మంచిగానే వచ్చింది, కానీ మే మాత్రం రాలేదు. అంతకుముందు పెడితే రాలేదు, ఈసారి కూలర్లు పెట్టి తీద్దామని అనుకుంటున్నా. ఇది ఈ చాకీ నుంచి మొత్తం ఈ పట్టుపురుగులు అయిపోయే దశ దాకా టెంపరేచర్ మెయింటైన్ చేస్తే మాత్రం పంట వస్తుంది. టెంపరేచర్ ఒకటి, షెడ్ క్లీన్ చేసుడు ఒకటి. ఈ పాల పురుగు అయితే మాత్రం షెడ్ ఒక 7-8 సార్లు కడగాలి. మామూలుగా వట్టిగా మంచిగా పంట వస్తే మాత్రం 3 సార్లు 4 సార్లు షెడ్ క్లీన్ చేసుకుంటే పంట వస్తుంది. ఇక మామూలుగా వట్టిగానే మనం పెట్టుకొని నెల రోజులలో పంట వస్తుంది అన్న మాత్రం అట్లా పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఇది పంట రాదు. కష్టపడి చేసుకుంటా అని ఒక రైతు దగ్గరికి పోయి ఒక 2-3 పంటలు చూసి కొత్త రైతు దీనిలో పెట్టుకుంటే మాత్రం పర్వాలేదు. కొత్త రైతు పెట్టుకుంటే మంచిగానే ఉంటుంది, కానీ ఒక 2 నెలలు ఒక 2 పంటలు మాత్రం అనుభవం ఉన్న రైతు దగ్గరికి పోయి చూడాలి. ఎందుకంటే కొత్త స్టాఫ్ లేదు, ఒక జిల్లాకు 2-3 స్టాఫే సార్లు ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు అంతటికి. అనుభవం ఉన్న రైతుల దగ్గరికి పోయి చూసుకొని పంట చేయగలుగుతున్నా చేయలేదా అని చూసి పెట్టుకుంటే మాత్రం బెటరు. పాలపురుగు అంటువ్యాధి ప్లస్ వేడి కానీ ఆకు క్వాలిటీ లేకున్నా షెడ్యూల తేమ మెయింటైన్ చేయకున్నా కానీ పాలపురుగు ఆకు మీద పాలు గారుకుంటూ పోతుంది. ప్లస్ ఆ పాలు గారిన ఆకు మళ్ళీ వేరే పురుగులు తింటే మాత్రం మళ్ళీ వాటికి పాలపురుగు వేస్తుంది. ఈ పాలపురుగు అనేది బాగా ఇబ్బంది అవుతుంది. అది కొత్త రైతులకు అర్థం కాక చిన్న పురుగులప్పుడే వీటిని వేరేయాలి, మనం వేరేసి తీసేయాలి. కానీ అది ఆ రైతులకు పాల పురుగు అనేది అది ఏర్పాటు చేయలేక కూడా దాంతో పంట లాస్ అయిపోతారు. ఆ చిన్నప్పుడే మనం పాల పురుగు గమనించి తీసేస్తే కొంచెం అదుపులో ఉంటుంది. మళ్ళీ పంట అయిపోయాక పాల పురుగు ఇట్లా వస్తే మాత్రం షెడ్డును ఒక 7 సార్లు మంచిగా క్లీన్ చేసుకున్నాకనే మళ్ళీ పంట వేసుకోవాలి. 15 రోజులు గ్యాప్ ఇచ్చి పంట వేసుకోవాలి. నాణ్యమైన మల్బరీ ఆకు దిగుబడిని సాధించేందుకు ఈ రైతు పూర్తి ప్రకృతి విధానంలో మల్బరీ తోటను సాగు చేస్తున్నారు. మల్బరీ పంట సాగుకు ముందే రైతు మట్టి పరీక్షలు నిర్వహించారు. నేలలో ఉన్న లోపాలను తెలుసుకున్నారు. తదనుగుణంగా ప్రకృతి ఎరువులను పంటకు అందించాడు. మల్బరీ సాగుకు ఎర్ర నేలలు అనుకూలమని, చౌడు నేలల్లో సాగు చేయకూడదని అంటున్నాడు శ్రీధర్. అలాగే కల్తీ లేని మొక్కలను నాటుకోవాలని కూడా సూచిస్తున్నాడు. తోట నాణ్యమైనదిగా వస్తేనే పురుగు ఎదుగుదల బాగుంటుందని కూడా రైతుకు లాభాలు దక్కుతాయనంటున్నారు. పరిశ్రమ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ల్యాండ్ను చెక్ చేయించుకోవాలి, ఇందులో ఏమేమి లోపాలు ఉన్నాయి ఏమున్నాయి. మళ్ళీ మెయిన్ మనం తోట పెట్టుకోవాలంటే రెడ్ సాయిల్ మాత్రం సూటబుల్. వేరే సాయిల్ అయినా వస్తుంది, కానీ చౌడు నేలలు ప్లస్ పూర్తి నల్లరేగడి భూమి మాత్రం దీనికి పనిచేయదు. రెడ్ సాయిల్ మంచిగా ఉంటుంది, మిగతా అన్ని పనిచేస్తాయి, కానీ చౌడు నేల ఉన్న భూమి మాత్రం పెట్టవద్దు రైతులు. ప్లస్ భూమిని మనం టెస్టింగ్ పంపించుకొని ఇలా లోపాలు ఏమేమి ఉన్నాయో అవి తెలుసుకొని చేసి మళ్ళీ మనం తోట పెట్టుకోవాలన్నప్పుడు V1 రకం, ఇప్పుడు G4 అది వస్తుంది, కానీ G4 పెట్టిన నేను 1 ఎకరం, కాకపోతే G4 కన్నా V1 బెటర్ అనిపిస్తుంది. V1 రకం మనం కల్తీ లేని మొక్కలు కానీ లేకుంటే మన ఏ రైతు దగ్గరనైనా కట్టె తీసుకొని వచ్చి నర్సరీ తయారు చేసుకొని మనమే V1 రకం మనమే తయారు చేసుకొని మనం ఇప్పుడు కీలకంగా మనం పెట్టాలనుకుంటే తోట కరెక్ట్ రావాలి. తోట కరెక్ట్ రావాలంటే V1 ఉన్న రకం మనకు నర్సరీలలో కల్తీలు వస్తున్నాయి కొందరు నర్సరీల దగ్గర. మనమే రైతు దగ్గరికి పోయి V1 కట్టె కడిగేసుకొని మన దగ్గర చిన్నగా ఒక 2-3 నెలలు కాపాడుకొని దాన్ని తోట లెక్క పెట్టుకుంటే మాత్రం ఆకు క్వాలిటీ ఎక్కువ వస్తుంది. మనం వేరే కల్తీ ఉన్నాయి 3 ఎకరాలు ఒకటే, V1 రకం మనం 2 ఎకరాలు పెట్టుకున్నా కరెక్ట్ వస్తుంది. మళ్ళీ సంవత్సరం ఒక 4 ట్రాక్టర్ల పెండ అయినా
ఈ మల్బరీలో పోసుకొని మంచిగా సెట్ చేసుకుంటే ఆకు క్వాలిటీ ఉంటే పంట మంచిగా వస్తుంది. ఇప్పుడు హైబ్రిడ్ మాత్రం మనకు మంచిగా అన్నది V1 ప్లస్ కొంచెం మనకు ఇంకా బాగా ఎకరాలు 4 ఎకరాలు పెట్టుకునే వాళ్ళు V1 అది 3 ఎకరాలు పెట్టుకొని ఒకటి G4 అనేది ఒక 1 ఎకరాలు పెట్టుకోవాలి. ఇంకా చాకీ పురుగులకు కావాలంటే G2 ఆకు కూడా ఉంటుంది. G2 ఆకు పెట్టుకున్నా ఏం లేదు, లేకుంటే మనకి V1 ఆకు పైన 2 కొమ్మలు మన చాకీ మందం కాబట్టి చాకీ మొత్తం తయారు చేసి బయట అమ్ముకునే వాళ్ళు మాత్రం G2 పెట్టుకోవాలి. మన మందం కాబట్టి మీ V1 ఆకులు పైన 2-3 ఆకులు మనం చిన్న పురుగులకు వేసుకొని తయారు చేసుకోవచ్చు. గతంలో సిద్దిపేట జిల్లాలో 100 ఎకరాల్లోనే మల్బరీ సాగు ఉండేది. కానీ తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత 600 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. 17 మండలాల్లో 230 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నేలల్లో ఏ సమయంలో మల్బరీ సాగు చేసుకోవాలి, అలాగే నీటి యాజమాన్య పద్ధతులేంటి, సంవత్సరంలో ఎన్ని పంటలు తీయవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలేంటి, రైతు అధిక ఆదాయం పొందాలంటే ఏం చేయాలో, పట్టుపురుగుల పెంపకాన్ని ఏ విధంగా చేపట్టాలి వంటి విషయాలను సిద్దిపేట జిల్లా పట్టు పరిశ్రమ సహాయక పర్యవేక్షణ అధికారి ఇంద్రసేనారెడ్డి మాటల్లో విందాం. సిద్దిపేట జిల్లాలో 17 మండలాల్లో మల్బరీ సాగు అవుతుంది. ఇప్పుడు దాదాపు 200 నుంచి 230 మంది ఫార్మర్లు మనకు మల్బరీ సాగులో రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. అలాగే ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది రైతులు ఎర్ర నేలలు కానీ నల్ల నేలలు కానీ ఇసుక నేలలు కానీ మల్బరీ సాగు చేసుకోవచ్చు. అది మల్బరీ మనము ల్యాండ్కు మనకు భూమి స్వభావము 6.5 నుంచి 7.5 వరకు మన భూమి స్వభావం ఉంటే సరిపోతుంది. అలాగే మనము ఫస్ట్ మొదలు ఏంటంటే డ్రిప్ అప్లై చేసుకోవాలి. మన ఉద్యాన శాఖ పట్టు పరిశ్రమ శాఖలో డ్రిప్ కంపల్సరీ ప్రతి రైతు ఉపయోగించుకోవాలి. ఇది వర్షాకాలం మాత్రమే జూన్ జూలైలో అండ్ మరియు అక్టోబర్ నవంబర్ నెలలో కూడా మల్బరీ సాగు చేసుకోవచ్చు. ఈ జూన్ జూలైలో మల్బరీ సాగు విస్తీర్ణం చేసుకుంటాం కాబట్టి ఆ జూన్ జూలై వరకే మనము ఈ డ్రిప్పు మనము అప్లై చేసుకొని డ్రిప్పు వచ్చిన తర్వాత మనము ఎప్పుడైతే ఆ నేలను మనం ఫ్లవ్ చేసుకొని సారవంతంగా చేసుకొని డ్రిప్పు మనం వేసుకున్నట్లయితే ప్లాంటేషన్ చేసుకోవాలి. అప్పుడు డ్రిప్ వేసిన తర్వాత మనం ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే 1 ఎకరాకి వాటర్ ఎంత పడుతుందో ఈ మల్బరీ సాగు డ్రిప్ ద్వారా 3 నుంచి 4 ఎకరాల సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే రైతుకు 1 ఎకరంలో వచ్చే ఆదాయం కానీ ఇది 3 అంతలు డ్రిప్ ద్వారా మనకు ఆదాయం పెరుగుతుంది కాబట్టి సంవత్సర ఆదాయం పెరుగుతుంది కాబట్టి కంపల్సరీ డ్రిప్ అనేది ప్రతి రైతు ఉపయోగించుకోవాలి. ఇది సంవత్సరంలో మనకు 5 పంటలు వస్తుంది. ఇది సంవత్సర కాలంలో 5 పంటలు వస్తుంది. మొదటి సంవత్సరము మనము చూసుకున్నట్లయితే మొదటి సంవత్సరం ప్లాంటేషన్ చేసినప్పుడు మనకు 3 నెలల నుంచి 4 నెలల సమయం పడుతుంది కాబట్టి మనకు మొదటి సంవత్సరం 3 పంటలే వస్తుంది. రెండవ సంవత్సరం నుంచి మనకు 4 నుంచి 5 పంటలు వస్తుంది. 1 ఎకరంలో 5 పంటలు తీసుకోవచ్చు మనము. 1 ఎకరం ఆదాయము సంవత్సరానికి వచ్చేది 2 లక్షల నుంచి 3 లక్షల ఆదాయం ఒక రైతు ఆర్జించవచ్చు. అలాగే ఇది ఏంటంటే 1 ఎకరానికి మనము మొక్కలు ప్లాంటేషన్ అయితే మనము మల్బరీ నర్సరీ మన ప్రభుత్వ ఫామ్లలో ఉన్నాయి, అలాగే ప్రైవేటు నర్సరీలు కూడా ఉన్నవి. మన 1 ఎకరానికి 4500 నుంచి 5500 మొక్కలు మనకు ఎకరానికి పడుతుంది కాబట్టి మనము ఇప్పుడు కొత్త పద్ధతిలో మనకు కొత్త వంగడాలు వచ్చినాయి. V1 వెరైటీ కానీ G2 కానీ G4 కానీ కొత్త వంగడాలు వచ్చినాయి. మనకు అధిక దిగుబడులు ఇచ్చే మల్బరీ ఆకులు అధిక దిగుబడులు ఇచ్చే మనకు 20 టన్నుల నుంచి 25 టన్నుల ఆకు దిగుబడిని ఇచ్చే వంగడాలు వచ్చినాయి కాబట్టి ఈ మంచి మొక్కల్ని ఎంపిక చేసుకొని మనం ఇప్పుడు కొత్త పద్ధతిలో ఇప్పుడు పేట్రో సిస్టమ్ ఉన్నది. అలాగే ఇప్పుడు ట్రాక్టర్ దున్నుడు లేబర్ ఛార్జీలను తగ్గించుకునేందుకు పేట్రో సిస్టంలో ట్రాక్టర్ తోటి కల్టివేషన్ చేసేందుకు ఇప్పుడు వీడింగ్ది లేబర్ కాస్ట్ వీడింగ్ తోటి ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి మనం ట్రాక్టర్ తోటి సాయంతో దున్నుకున్నట్లయితే ఇప్పుడు 1.5 అడుగు మరియు 6.5-7 ఫీట్ల తోటి మనం ప్లాంటేషన్ అడుగులతోటి ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే ట్రాక్టర్ తోటి దున్నుకున్నట్లయితే రైతుకు చాలా భారం తగ్గిపోతుంది. అలాగే దాదాపు చిన్న రైతులు కూడా అలాగ పెట్టుకుంటా కూడా బాగా మేలుగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు తక్కువ వాటర్ తోటి ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకోవాలి కాబట్టి మనము సంవత్సరంలో 5 పంటలు తీసుకొని మంచి రైతు ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు. అలాగే ఈ ప్లాంటేషన్ మొదటి సంవత్సరము 3 నెలల నుంచి 4 నెలల సమయం, మొదటి పంట 3 నెలల నుంచి 4 నెలల సమయం పడుతుంది కాబట్టి ఆ సమయంలో మనం ఎక్కడైతే ప్లాంటేషన్ చేసుకుంటామో అక్కడనే షెడ్డు పట్టుపురుగుల పెంపకం గది నిర్మించుకోవాలి. మనము ఆ తోట పక్కన నిర్మించుకున్నట్లయితే 20 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల పొడవుతోటి గది నిర్మించుకున్నట్లయితే మన పంటకు వచ్చిన తర్వాత ఎక్కడైతే మల్బరీ సాగు వేస్తామో అక్కడే నిర్మించుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ మల్బరీ తోట దగ్గర వేసుకున్నట్లయితే రైతులకు కొంచెం లేబర్ ఛార్జెస్ తగ్గిపోతుంది కాబట్టి అక్కడే నిర్మించుకోవాలి. అలాగే నిర్మించుకున్న గదికి మన ప్రభుత్వం నుండి
ఒక 35,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తున్నాము. అలాగే వాటికి సంబంధించిన రేరింగ్ ఎక్విప్మెంటు 50% సబ్సిడీ మీద వాటికి మనము రేరింగ్ ఎక్విప్మెంట్ కూడా రైతులకు సరఫరా చేస్తున్నాము. అలాగే మనకి ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మన మలబరీ సాగును టైప్ చేసిరు కాబట్టి మన రైతులు ఏం చేయాలంటే ఆ ఊర్లలో గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి సర్పంచ్ గారి దగ్గర గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొచ్చి అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ తోటి వాళ్ళతో తీర్మానం తీసుకొచ్చి మనకి ఇచ్చినట్లయితే మనం ఏం చేస్తామంటే ఆ రైతులకి ఆ గ్రామ పంచాయతీ తీర్మానంతో పాటు ఒక లెటర్ మనము ఎండిఓ గారికి ప్రపోజల్ పంపిస్తాం. మేము ఎండిఓ గారు మన పీడీ గారికి పంపించేసి వాళ్ళు అప్రూవల్ చేసుకొని, ఎందుకంటే ఈ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ఏంటంటే ఈ రైతులు ఉపాధి హామీ ద్వారా బయటకు పని వెళ్ళే బదులు వాళ్ళ పొలంలో వాళ్ళు పని చేసుకున్నందుకు ఇది 3 సంవత్సరాల ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇది వాళ్ళ పొలంలో వాళ్ళు పని చేసుకున్నందుకు మొదటి సంవత్సరం 46,000 వస్తుంది, అలాగే రెండో సంవత్సరం 36,000 వస్తుంది, మూడో సంవత్సరం 36,000 వస్తుంది. ఇట్లా 3 సంవత్సరాలు మన ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం వస్తుంది కాబట్టి అది రైతులు ఉపయోగించుకోవాలి. ప్లస్ దాంతోపాటు పట్టుపురుగుల పెంపకం గదికి కూడా వాళ్ళు 1,03,000 రూపాయలు కూడా ఉపాధి హామీ నుండి మనకు వాళ్ళు ఇస్తున్నారు. ఇది మన ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు. అలాగే మన కక్కోన్లు గూళ్ళు పట్టుగూళ్ళు తయారైన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన కేసీఆర్ ప్రభుత్వం మనకి ఇంత ముందుకు ఇన్సెంటివ్ తక్కువ ఉండే, ఆ తర్వాత మనకి ఇప్పుడు గూళ్ళు అమ్ముకున్న తర్వాత రైతులు పట్టుగూళ్ళ విక్రయ కేంద్రంలో 1 కేజీ ఒక్కంటికి 75 రూపాయలు ఇన్సెంటివ్ మన రైతులకు అందజేస్తున్నది. ఇది కూడా మంచి అవకాశం రైతులకు. ఇది రైతులు కూడా ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటు 300 నుంచి 350 రూపాయల రేటు ఉన్నది. ఇది ప్రతి రైతు ఈ మలబరీ సాగు వేసి ఆరుతడి పంటల్లో ఇది ఒక అంతర్భాగంగా మలబరీ సాగు వేసుకున్నట్లయితే రైతులు చాలా మంచి ఆర్థికంగా ఎదుగుతారని నేను ఆశిస్తున్నాను. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.